కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే అప్ టు 3% స్లోపు గ్రౌండ్ వాటర్ ఇంకించడమే కాదు, హైట్ వర్టికల్ డివైడెడ్ బై హారిజెంటల్ డిస్టెన్స్, వర్టికల్ ఇంటర్వల్ డివైడెడ్ బై హారిజెంటల్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ స్లోప్. వర్టికల్ అంతా అక్కడి నుంచి ఇక్కడికి మన చేతులతో లెవెల్ చేస్తే ఫాల్ అని అంటే వర్టికల్ వాటర్ బిల్డప్ చేయగలుగుతాం. కానీ సార్ అట్లీస్ట్ ఫార్మర్ కాలనీ సార్ క్లస్టర్ బీన్ పెడతాం సార్, ఫీల్డ్ బీన్ పెడతాం, కౌపీ పెడతాం సార్. 5 విత్తనాలు, సెంటర్ ఒకటి, ఇక్కడ ఒకటి పెడతాం సార్, ఇక్కడ 3, 4, 5 విత్తనాలే పెడతాం సార్. అంటే ఏంటంటే బ్యారెల్ ఇలా చేసి పెట్టడం వల్ల 6 నెలల వరకు ఆ విత్తనం అలాగే ఉంటుంది సార్, పాడవదు. ఇందుకు గులికి ఎక్కడ వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియటం లేదు సార్. ఇదేంటంటే 6 months విత్తన గులికల వల్ల సార్ 6 months అంటే ఇసుకని ఘనజీవామృతం తప్పకుండా ప్రతి రైతుతో చేయించుకోవటం అని ఇప్పుడు క్లాస్ రైతులందరూ. క్లే బయట గుడాష్ ఏంటంటే ఎక్సెసివ్ మాయిశ్చర్ ఉంటే పీలుస్తుంది. రెండోది ఏంటంటే క్వాలిటీ వరి లేట్ అయిపోయిన రైతులు కనీసం సార్ వంగ, క్లస్టర్ బీను, కౌపీ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ కాదు. దీంట్లోనే ఎంతమంది రాస్తున్నారు? ఇప్పుడు కందులు ఉన్నాయి, గోర్చిక్కుడు ఉంది, గంట్లు, ఇవన్నీ 4 నెలల తర్వాత పంట తోటలు పెంచుకుంటున్నారు. వ్యవసాయం తర్వాత చాలా మంది కొర్ను వదిలేస్తున్నారు భూమి. అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. సో ఏదైతే మనకి ఇనిషియల్గా కొంచెం వర్షం పడినప్పుడే ఈ న్యాచురల్ ఫార్మింగ్ తీసుకొని మనము ఈ గుళికలను వేసుకొని మన బేసిక్ అవసరానికి ఎంతవరకు అవసరం ఉందో ఆ వ్యవసాయం మనం చేసుకుంటూ ఉందాం. ఒకవేళ ఈ లోపల మనకు మంచి వర్షాలు పడి నిజంగానే మంచి నీళ్ళు వచ్చేసాయంటే మనం అక్కడ నుంచి బయటికి కూడా వెళ్ళిపోవడానికి పెద్ద కష్టం కాదు, ఊరికి కూడా వెళ్ళిపోవడం పెద్ద కష్టం కాదు. ఇదేమవుతుంది అప్పుడు ఇదంతా యాడెడ్ మ్యాన్యూర్ అవుతుంది, ఇదంతా ఎరువు అవుతుంది, యాడెడ్ ఎరువు అవుతుంది, ఎక్కడ కూడా నష్టం కాదు మనకి. సో మనం 2 విధాలు రెడీగా ఉండాలి. అటువంటి వాతావరణం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి రెడీగా ఉండాలి, ప్యాడీ వేసుకోవడానికి కూడా మనం సిద్ధంగా. కరువుని జయించే వాళ్ళు, కరువులో పనివాళ్ళు, కరువు నుంచి